హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అజయ్ కుమార్ టెక్ తెలుగు ఛానల్. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నా. అది ఏమంటే, మనం ఏదైనా ఒక ఫోటో తీసుకుంటే దానికి బ్యాక్ సైడు అంతా వేరేగా ఉంటుంది. ఫొటోస్ తీసుకున్నప్పుడు మన ఫోటోలో ఉన్నదాన్ని మనం బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో చేస్తున్నా. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. సో అర్థం కాకుండా ఉండాలంటే స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఎక్సలెంట్గా వస్తుంది. సో నేనైతే అలాగే యూజ్ చేస్తూ ఉంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఇంకా పెరుగుతుంది ఇలాంటి వీడియోస్ చేయాలి అన్నది. సో లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, స్టార్ట్. సో ముందుగా మీరు ఇప్పుడు గూగుల్ని ఓపెన్ చేసుకోవాలి. సో గూగుల్లో మనం సెర్చ్ చేయాలి కాబట్టి గూగుల్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బాక్స్లో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ అండ్ రిమూవ్ సెర్చ్ చేయగా మనకి ఫస్ట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఆ ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది మీకు. సో ఓపెన్ అయ్యాక రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ 100% ఆటోమేటిక్లీ అండ్ ఫ్రీ అని ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మన గ్యాలరీలో ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది కొంచెం ప్రాసెసింగ్ టైం తీసుకుంటుంది. సో టైం తీసుకున్నప్పుడు మీరు వెయిట్ చేయాలి. ఏదైనా క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. సో కాసేపు వెయిట్ చేయండి. మనకు అది రిమూవ్ అయిపోతుంది, ఆ బ్యాక్ సైడ్ ఉన్నది. సో మనం కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి వస్తుంది. సో అప్పుడు మీరు దాన్ని క్రియేట్ చేయవచ్చు. సో కాసేపు వెయిట్ చేశాక ఇలా వస్తుంది. ఇలా ఓపెన్ అయ్యాక వైట్ వస్తుంది. మనం ఇక్కడ మిడిల్లో ఒక ఆప్షన్ ఉంది, దాన్ని కింద బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ని మనం క్లిక్ చేసుకోవాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే మనకి ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. సో ఆ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ని మనం ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని బ్యాక్గ్రౌండ్గా మనం సెట్ చేసుకోవచ్చు. సో సపోజ్ నేను చూపిస్తాను చూడండి. ఒక 2-3 సెలెక్ట్ చేస్తున్నా, అలా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది మనం క్లిక్ చేస్తే. సో ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తున్నా చూడండి. ఇది చూడండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. సో దీన్ని క్లిక్ చేసాక అక్కడ డన్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఆ డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్. సో అలా బ్యాక్గ్రౌండ్ వచ్చేసిన తర్వాత మనం ఆ ఇమేజ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మన గ్యాలరీలోకి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ కింద ఫస్ట్ బ్లూ కలర్ డౌన్లోడ్ అని చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా డౌన్లోడ్ అయ్యి ఓపెన్ వస్తుంది. ఆ ఓపెన్ క్లిక్ చేస్తే మనకి ఇలా గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సో చూశారు కదా, మనం అక్కడ సెట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇదే కదా. సో చాలా నచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.